గిరీష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తిలక ధారణలో పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పటి కాలంలో చాలామంది మానేశారు. అమ్మాయిలు పెట్టుకోవడం లేదు, అబ్బాయిలు పెట్టుకోవడం. అదెందుకు? భగవంతుడు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు ఉంచుకోక దానికి రంగులు ఎందుకు పూసుకోవాలండి అని కొందరు చాలా మేధావులం అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. మరి మనం భగవంతుడు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. మరి ఇవన్నీ ఎందుకు? అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అవునా? ఎందుకు ఇవి? పోనీ ఇవన్నీ ఉన్నాయా? ఇవి అక్కడ ప్రశ్న రాదా? భగవంతుడు ఇచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు ఉందే? నీళ్ళు తాగటం లేదు కదా? ఎందుకు మరి? శరీరానికి చేసే ప్రతి పోషణ, ప్రతి అలంకారము శరీరం కోసమే కాదు, లోపల ఉన్న మనస్సు కోసము, ఇంకా లోపల ఉన్న బుద్ధి కోసము, ఇంకా లోపల ఉన్న అంతఃకరణం కోసం, ఆ లోపల ఉన్న ఆత్మ కోసం, ఇంకాస్త వెళితే పరమాత్మ కోసం. మనం శరీరం మీద ఏ పని చేసినా అక్కడి దాకా వెళుతుంది. ఆత్మ దాకా వెళ్ళాలి, పరమాత్మ దాకా వెళ్ళాలి. ఒక మాట అడిగాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ, ప్రతివాడికి ప్రాణం అంటే అంత తీపి ఎందుకండి? ఇంత ప్రేమ శరీరం మీద, ఇంత ప్రేమ ప్రాణం మీద ఎందుకండి? పిచ్చివాడా, ఆ ప్రేమ వారికి ప్రాణం మీద కాదు, శరీరం మీద కాదు, నా మీద రా అన్నాడు. అదంతా నా మీద ప్రేమరా అన్నాడు. అదేమిటి స్వామి అలా అన్నారు? అవునా, శరీరాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుకుంటే ప్రాణాలు బాగా ఉంటాయి, ప్రాణాలు బాగా ఉంటే శరీరం బాగా ఉంటుంది, శరీరం బాగా ఉంటే అందులో ఆత్మ ఉంటుంది కదా? ఆత్మ ఉంటే అందులో ఉంటుంది, నేనుంటాను కదా? ఆత్మను ప్రేమించిన వాడే ఇంకా 4 కాలాలు ఈ శరీరంలో ఆత్మ ఉండాలి అనుకున్నవాడు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. వాడికి తెలిసినా తెలియకున్నా ఆత్మ ఉండాలనుకున్నవాడు పరమాత్మ కూడా ఉండాలనుకున్నట్టే కదా? అంతా నా మీద ప్రేమరా. చూడండి స్వామి దయామయుడు, మనం తలుచుకోమండి, వాడు మనం తలుచుకుంటాం. కాబట్టి ఇందులో ప్రధానమైనటువంటి భాగం నుదుట తిలక ధారణ అంట. మన శరీరంలో న్యాయంగా 8 చక్రాలు ఉన్నాయి. మనకు బరువు 6 చక్రాలు ఉంటాయి కదా? మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రాలు. ఇలా మూలాధారం నుంచి బ్రహ్మకపాలం ఈ భాగం వరకు ఉండే చక్రాలు 6. అందులో 2 కనుబొమ్మల మధ్యన ఉండే చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. అంటే పరమాత్మ ఆజ్ఞను స్వీకరించేది అదే, మన ఆజ్ఞను కూడా స్వీకరించేది ఎదివాడు దీంతోటే. సూటిగా ముఖం చూచి చెప్తే వాడు తలకాయ ఉంచుకుంటాడు. మనుషులే కాదు, మనకు ధైర్యం ఉన్నట్టయితే క్రూర ముఖం వచ్చిన దాని కళ్ళలోకి కనుమల మధ్య ప్రాంతాన్ని రెప్పవేయకుండా సూటిగా చూడండి, తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది. అంత శక్తి ఉంది మన దృష్టికి, కానీ మనకే తెలియదు. అది అలాంటి శక్తి, ఆ ఆజ్ఞాచక్రం 10 మంది దృష్టి పడితే ఆ చక్రంలోని పవర్ తగ్గుతుంది. శరీరాన్ని ఎలాగైతే మనం వస్త్రాలతో కప్పుకుంటున్నామో, శరీరంలోని ఆయా అవయవాలను వస్త్రాలతో కప్పుకుంటున్నట్టుగా చక్రాన్ని కూడా కప్పుకోవాలి. ఆజ్ఞాచక్రాన్ని తిలకంతో కప్పుకో, సహస్రార చక్రాన్ని కేశములతో కప్పుకో కదా? అలాగే స్వాధిష్టానం, మణిపూరం ఉన్నాయి, ఇవి మనకు యోగ ముద్రతో దాన్ని కప్పుకో. మన శక్తి మనలోనే ఉండటానికి, ఎదుటివాడి క్రూర దృష్టి వల్ల శక్తి నశించకుండా ఉండటానికి, మన ఆత్మశక్తిని, దైవశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించటానికి తిలకధారణ కావాలి. మరొక మాట అంటారేమో, మరి ధరించని వాళ్ళండి,
చాలా వారిలో ధరించే అలవాటు లేదు, చాలా వారికి ధరించని విషయం కూడా తెలియదు. వాళ్ళనేం చేద్దాం, వారేం చేయాలి? చూస్తూనే ఉన్నాం ఎలా ఉన్నారో, వీడి చెప్పవలసిన పని లేదు కదా. ప్రతి సిద్ధాంతంలో, ప్రతి ఆచారంలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పరిపాట్లు ఉంటాయి, దాన్ని వాళ్ళు పరిపాలిస్తారు. ఈ తిలకధారణ చేయని వాళ్ళు చేసే ప్రార్థనలో, ఆరాధనలో మరొకటో వాళ్ళను కాపాడవచ్చు. మనము ఇది చేయక అది చేయక నాకు అది వద్దు ఇది వద్దు అంటే ఇలాగే ఉంటుంది. అందువల్ల మనము కాపాడుకోవటానికి, మన శక్తిని రక్షించుకోవటానికి, ఎదుటి వారి వల్ల మన శక్తి హరించబడకుండా ఉండటానికి, ఎదుటి వారికి మన శక్తిని ప్రసరింపచేయటానికి తిలకధారణ